హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రాగి హల్వా. రాగి పిండితో ఏం చేసుకున్నా చాలా హెల్తీగా ఉంటుంది కదా. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఈరోజు నాకెంతో ఇష్టమైన రాగి పిండితో హల్వా చేస్తున్నాను. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దీనికోసం 1 కప్ రాగి పిండిని పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో వేసుకోండి. తర్వాత ఏ కప్తో అయితే మనం పిండి వేసామో అదే కప్ తోటి 2 కప్పుల వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత పిండిని బాగా బ్లెండ్ చేసేసుకోండి. 2 to 3 minutes బ్లెండ్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి వాటర్లో బాగా నానాలి. సో అందుకని దీనిపైన మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెట్టేయండి. ఈలోపు స్టవ్ మీద ఒక మూకిడి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వచ్చే వరకు వేయించుకోండి. ఇవి దోరగా వచ్చిన తర్వాత వేరే కప్లోకి తీసేసి అదే మూకడలో ఏ కప్తో అయితే పిండి వేసామో అదే కప్తో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. అందులోకి 3/4 కప్ బెల్లం వేసుకోండి. బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, ముక్కలు చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో కరుగుతూ ఉంటుంది. ఈ లోపైతే నాకు 10 minutes అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే పిండిని వాటర్ని సెపరేట్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఏదైనా పల్చటి బట్ట తీసుకొని దాంతో రాగి పిండి నుంచి రాగి పాలను అయితే సెపరేట్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ పిండితో ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ పాలు ఉన్నాయి కదా, వీటితో హల్వా చేసుకుందాం పదండి. సో ఇప్పుడైతే జాగరి పౌడర్ అంతా కరిగిపోయింది, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఈ టైంలో నేను రాగి పాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ బెల్లం ముక్కలు తీసుకుంటే పాలు వేయకముందు ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మరిగించి అప్పుడు పాలు వేయండి. నేనైతే పౌడర్ యూస్ చేస్తాను కదా, ఫిల్టర్ చేయలేదు. సో ఇదైతే కొంచెం చిక్కబడింది కదా, ఈ టైంలో నేను నెయ్యి వేస్తున్నాను 1 స్పూను. ఇదైతే కన్సిస్టెంట్గా తిప్పుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు మళ్ళీ జీడిపప్పు ఉంది కదా, అది వేసేస్తున్నాను. అలాగే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసాను టేస్ట్ కోసం. ఇంకా మనం చేసే పని ఏమీ లేదన్నమాట. స్టిర్ అండ్ స్టిర్ అంటిల్ ఇట్ బికేమ్ హల్వా. అప్పుడప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండండి. ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి పడుతుంది. సో అయితే చూసారు కదా, ఫైనల్గా హల్వా రెడీ అయిపోతుంది. ప్యాన్ నుంచి అలా సెపరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా అయిపోయిందంటే హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత నేను మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు రాగి పిండి ఉండిపోయింది కదా, ఆ పిండి యూస్ చేసి అయితే నేను ఇలా చిప్స్ చేశాను అనమాట. ఈ చిప్స్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే మనకి ఎమ్మి హల్వా అయితే రెడీ అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికే కాదు, తినడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ట్రై చేసాక ఏం చేయాలో తెలుసు కదా, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.